రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతో పాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్తో తాను నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేటర్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండలో గ్రాడ్యుయేట్స్ అశోక అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీసీ, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనిచేసి ఉద్యోగాల నియామకాల విషయంలో పటిష్టంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. గ్రూప్ 2 పోస్టులు 2000 నుంచి 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని, అది కూడా ప్రతి జూలైలో జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేడు డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి విద్యార్థులు సైతం ఉద్యోగాలు లేక స్విగ్గీలు, జొమాటోలో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊహకే పరిమితం అయ్యాయని, గొప్ప ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో 10% ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్లకు వస్తున్నాయని, మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాల వారు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 ద్వారా ఎంతోమంది అన్యాయం అయ్యారని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలియజేశారు. నేను ఇవాళ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నామినేషన్ వేశాను. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని గద్దెదించాము. ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి గవర్నమెంట్ 5 నెలలైనా కూడా వచ్చినాక కూడా ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ గురించి 2 లక్షల ఉద్యోగాల ప్రకటన గురించి ఇప్పటి వరకు అధికారులు కానీ మంత్రులు కానీ ఒక చర్చ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఇవాళ జీవో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 783 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే నింపుతున్నది. ఒక్క పోస్టు కూడా ఇవాళ పెంచలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000కు ఖచ్చితంగా పెంచాలి. గురుకుల ఉద్యోగాలలో కూడా గందరగోళం జరిగింది. 9210 ఉద్యోగాలు వేసి కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే నింపే ప్రయత్నం జరిగింది. మిగిలినటువంటి 3000 ఉద్యోగాలని రేపు జూన్ 5లోగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి తక్కువ వేతనంతో పని చేయించుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థే లేకుండా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగానే చూడాలి. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాలు మొత్తం కూడా ఉద్యోగాలకు ఇవ్వకుండా వృధా పథకాలతో, వివిధ రకాల పథకాలతో, ఓట్ల పథకాలతో ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు దిగజారుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే మాదిరి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్నటువంటి 3 డిఏలు తెల్లారే డిసెంబర్ 10 ఇస్తామని చెప్పారు. ఇవాళ 3 డిఏలు పోయినాయి, 4వ డిఏ కూడా యాడ్ అయింది. ఇప్పటి వరకు ఉద్యోగులకి ఆ 4 డిఏలు కూడా పెండింగ్ పెట్టారు. వాళ్ళందరూ డిఏలు ఇమ్మీడియట్గా ఇవ్వాలా. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారో తెలియదు, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. తెలంగాణలో నిరుద్యోగత ఎక్కువ ఉన్నది, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా వివిధ రకాల పథకాలు ఆశ చూపి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ తెలంగాణలోని అత్యంత భయంకరంగా మానసిక సంఘర్షణ పడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే విద్యార్థులు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది, కానీ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఆ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే, కేవలం తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే వచ్చాను. ఇవాళ ఎన్నికల్లోకి వస్తున్న వాళ్ళు రాజకీయ అంశాలతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు ఎమ్మెల్సీకి సంబంధం లేదు. నిరుద్యోగుల గురించి అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరుద్యోగుల గురించి 5% జ్ఞానం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ వాళ్ళ స్థానము లేదు. ఎందుకంటే వాళ్ళు చట్టసభలో పోతే నిరుద్యోగుల గురించి
జోనల్ సిస్టమ్ ఏంది, ఆరిజెంటల్ ఏంది, వర్టికల్ ఏంటి, ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు, సెంట్రల్ జాబులు ఏంది, రాష్ట్ర జాబులు ఏంది, ఏ జాబులకు ఉన్న తేడా ఏంటి, నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారా లే అంశము ఏ యొక్క పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలు అనే వాళ్లకు ఎవ్వరి కూడా అర్హత లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అనేది పట్టభద్రుల నియోజకవర్గం, ఇది మేధావి వర్గానికి సంబంధించిన అంశం. అలాంటి వ్యక్తులు మాత్రమే చట్టసభలో పోవాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఈ యొక్క నిరుద్యోగులు వాళ్ళ హక్కుల సాధనే ధ్యేయంగా అశోక్ సార్ ముందడుగు నడుస్తాడు. నిరుద్యోగులంతా నా వెంట నడుస్తున్నారు. మహాపాదయాత్ర ద్వారా ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులందరినీ తరిమి కొట్టి నిరుద్యోగ వ్యవస్థను మొత్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో మా వాటా ఎంతో, విద్యార్థుల వాటా ఓటు బ్యాంక్ ఎంత ఉందో అన్ని సీట్లు మాకు కావాలా.